నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బిగ్ మిషన్‌లో బాబిన్ హోల్డర్ ఎలా క్లీనింగ్ చేయాలో చూద్దామండి. ఇక్కడైతే నేను మిషన్ ఆన్‌లోనే పెట్టేసుకున్నాను. ఆన్‌లో పెట్టేసుకొని ఫస్ట్ మనం ఇక్కడ ఈ బాబిన్ ప్లేట్‌కి 2 స్క్రూస్ అయితే ఉన్నాయండి. కొన్ని మిషన్స్‌కి 3 అయితే ఉంటాయి. ఇంకా నా మిషన్‌కి అయితే 2 స్క్రూస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం హెడ్‌ని 12 నెంబర్‌లో మూవ్ చేసుకొని 12 నెంబర్ నీడిల్ వైపు ఉన్న స్క్రూ అయితే తీసుకోవాలి. తర్వాత 1 నెంబర్‌కి మూవ్ చేసుకొని 1 నెంబర్ నీడిల్ వైపు ఉన్న స్క్రూ అయితే తీసుకోవాలండి. మనకి స్క్రూ డ్రైవర్‌తో నార్మల్ స్క్రూ డ్రైవర్‌తో కూడా ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే మనకి మిషన్ టూల్ కిట్‌లో ఉన్న స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ స్క్రూ డ్రైవర్‌తోనే తీసేస్తున్నాను. ఈజీగానే వచ్చేస్తాయండి. ఈ బాబిన్ హోల్డర్ అనేది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం వర్క్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుందన్నమాట. అలాగే బాబిన్ హోల్డరు మనము ఇక్కడ నేను కటర్ ఆఫ్ చేసి ఎక్కువగా వర్క్ చేస్తున్నానండి. ఒకవేళ మనం కటర్ ఆన్ చేసి వర్క్ చేసినట్టయితే కనుక 2-3 డేస్‌కి ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. కటర్ ఆఫ్ చేసి వర్క్ చేస్తున్నట్టయితే వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఇలాంటి బ్రష్ ఒకటి వస్తుందండి మిషన్‌తో పాటు. లేదంటే బయట మార్కెట్‌లో కూడా మనము పెయింట్ బ్రషెస్, స్మూత్‌గా ఉండే బ్రష్, చిన్న బ్రష్ తెచ్చుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ బ్రష్‌తో మనం మొత్తం కూడా క్లీన్ చేసామంటే కనుక అక్కడ మనకి డస్ట్ ఏమన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందనమాట. చూసారు కదా, చిన్న చిన్న డస్ట్ కూడా క్లీన్‌గా వచ్చేస్తుంది. ఇలా బ్రష్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్‌తో తుడుచుకుంటే నీట్‌గా ఎక్కడన్నా చిన్న చిన్న డస్ట్ ఉన్నా వచ్చేస్తుంది. లేదంటే మనకి మేకప్ బ్రష్ ఉంటుంది కదా, స్మూత్‌గా ఉండేది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కటర్ ఆఫ్ చేసే వర్క్ చేస్తానండి. అయితే 2 బ్లౌజులు అర్జెంట్ వచ్చి కటర్ ఆన్ చేసి వర్క్ చేశాననమాట. 2 బ్లౌజులు వర్క్ చేశానండి. మనకి థ్రెడ్ కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న థ్రెడ్ పీసెస్ అనేవి షటిల్‌లో ఉండిపోతాయి అనమాట. నేను ఓన్లీ 2 బ్లౌజెస్‌కి మాత్రమే కటర్ ఆన్ చేసి వర్క్ చేశాను. చాలా థ్రెడ్స్ అయితే ఉండిపోయాయి అనమాట ఇందులో. ఇలా థ్రెడ్స్ ఎక్కువగా ఇరుక్కుపోవడం వల్ల ఏంటంటే మనకి వర్క్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్‌గా రాకపోవడము, అలాగే థ్రెడ్ క్లాత్ ఒక్కొక్కసారి హోల్ పడిపోవడం అలా జరుగుతుందనమాట. అందుకని మనం ఏం చేయాలంటే కటర్ ఆన్ చేసి వర్క్ చేస్తే కనుక 2-3 డేస్‌కి కంపల్సరీగా క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. కటర్ ఆఫ్ చేస్తే కనుక వీక్లీ వన్స్ చేసుకున్నా సరిపోతుంది. మనం మెయింటెనెన్స్ బాగా చేసుకుంటేనే మిషన్ కూడా ఎటువంటి ట్రబుల్ లేకుండా మనకి వర్క్ చేస్తుందండి. మనం మెయింటెనెన్స్ బట్టే మిషన్ కూడా బాగా వర్క్ అవుతుందనమాట. ఎందుకంటే లక్షలు పెట్టి తీసుకున్నాం కదా మిషన్. కొంచెం ఒక 10 నిమిషాలు అలా కేర్ తీసుకున్నామంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా వర్క్ అనేది నీట్‌గా అవుతుందనమాట. నేను పైనైతే క్లీన్ చేసేసి ఆయిల్ అయితే వేసుకున్నాను కదా, ఇప్పుడు మనం కింద కూడా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ కింద వైపు కూడా నేను కింద ఈ సైడ్ కూడా ప్లేట్‌లా ఉంది కదండీ స్టీల్‌ది, అది కూడా ఓపెన్ చేసి మనం బాబిన్ హోల్డర్ ఇంకా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చనమాట. అయితే నేను ఇప్పుడు మళ్ళీ వేరే బ్లౌజ్ పెట్టాలి కాబట్టి సైడ్ ప్లేట్ ఏమీ తీయకుండా ఇక్కడైతే నార్మల్‌గా క్లీన్ చేస్తున్నాను. బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. బ్రష్ పెట్టి క్లీన్ చేయడానికి వీలు అవ్వట్లేదు కాబట్టి సైడ్ ప్లేట్ తీస్తే మనకి బ్రష్ పెట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్ తీయలేదు కాబట్టి నేను ఇక్కడ చిన్న నీడిల్ ఉంటుంది కదా, నీడిల్‌తో క్లాత్ అనేది డస్ట్ అనేది తీస్తున్నాను అనమాట. అలాగే కాటన్ క్లాత్ కూడా యూజ్ చేసి డస్ట్ అయితే తీస్తుంది. చూసారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉండిపోతాయండి. థ్రెడ్ కూడా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ ప్లేట్‌కి స్క్రూస్ ఉంటాయన్నమాట. ఆ స్క్రూస్ అనేవి రిమూవ్ చేసి మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను అర్జెంట్‌గా చేయాలి కాబట్టి ప్లేట్ అయితే తీయలేదు. నార్మల్‌గా క్లీన్ చేస్తున్నాను. మనం మంత్లీ వన్స్ అలాగా ఆ ప్లేట్ అనేది రిమూవ్ చేసి ఇంకా బాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇక 2-3 డేస్ క్లీనింగ్‌లో అయితే ప్లేట్ తీయకపోయినా ఇలా నార్మల్‌గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఈ క్లాత్ లోపల పెట్టి నీడిల్‌తో ఇలాగా క్లీన్ అయితే చేస్తాను. ఈ క్లాత్ వల్ల ఏంటంటే చిన్న చిన్న డస్ట్ పీసెస్ కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, చిన్న చిన్న థ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయండి. చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. జస్ట్ 2 వర్క్స్ చేసినందుకు ఇంత డస్ట్ అయితే వచ్చిందనమాట. మిషన్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుని డైలీ 1 డ్రాప్ బాబిన్ షటిల్‌లో పైన నీడిల్స్ దగ్గర ఆయిల్ వేసుకుంటే ఎటువంటి సౌండ్ రాకుండా స్మూత్‌గా రన్ అవుతుందండి. మనం వర్క్ చేసేటప్పుడు డిస్టర్బ్ అనేది అస్సలు ఉండదనమాట. అలాగే మనం రోజంతా కంప్యూటర్ వర్క్ వేసినప్పుడు బాబిన్ షటిల్‌లో 2-3 అవర్స్‌కి ఒకసారి 1 డ్రాప్ ఆయిల్ వేసుకుంటే మనకి మిషన్ అనేది హీట్ అవ్వకుండా కూల్ అవుతుందండి. ఎందుకంటే మనం కంటిన్యూగా రన్ చేసేటప్పుడు మిషన్ పార్ట్స్ అనేవి హీట్ అవుతాయి కదా, అందువల్ల మనం ఆయిల్ వేసామనుకోండి ఆ పార్ట్స్ అనేవి కూల్ అవుతాయి అనమాట. ఇదైతే నాకు మిషన్ డెమోకి వచ్చినప్పుడు టెక్నీషియన్స్ అయితే చెప్పారండి.
మిషన్ మనము ఎక్కువగా రన్ చేస్తూ ఉన్నట్టయితే మధ్య మధ్యలో 2-3 అవర్స్కి ఒకసారి 1 డ్రాప్ ఆయిల్ వేస్తే మిషన్ అనేది స్మూత్గా రన్ అవుతుందని చెప్పారనమాట. ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. నేను క్లీన్ చేసుకుని మనం ఆయిల్ కింద నుంచే వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ బాటిల్లో ఆయిల్ అనేది తక్కువగా ఉందన్నమాట. కింద నుంచి వేయడానికి అవ్వట్లేదని నేను పైనుంచే కింద వైపు కూడా ఆయిల్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఈ స్క్రూ అనేది మనం ఫిట్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం ఎలా అయితే ఫస్ట్ అయితే హ్యాండ్తో కొంచెం టైట్ చేసుకుని తర్వాత స్క్రూ డ్రైవర్తో టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం నీడిల్ని 12 నెంబర్లోకి 1 నెంబర్లోకి మార్చుకుని ఎలా అయితే హెడ్ని మనము 12 నెంబర్కి 1 నెంబర్కి మూవ్ చేసుకుని స్క్రూస్ అయితే లూజ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా హెడ్ని మళ్ళీ మనము 1 నెంబర్కి మూవ్ చేసుకుని 1 నెంబర్ సైడ్ ఉన్న స్క్రూ అయితే ఫిట్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 12 నెంబర్కి మూవ్ చేసేసుకుని 12 నెంబర్ వైపు ఉన్న స్క్రూ అయితే ఫిట్ చేసేసుకోవాలండి. ఇక్కడ మనకి హెడ్ బ్యాక్ సైడ్ చిన్న వీల్లా ఉంటుంది, అది కూడా మనం రొటేట్ చేయొచ్చు. కాకపోతే అది నాకు రొటేట్ చేయడానికి చాలా భయం అనమాట. ఒకసారి రొటేట్ చేశాను, దానివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేశాను అనమాట. అది వీల్ తిప్పడం వల్ల కాదు కానీ వేరే ప్రాబ్లం వచ్చింది. అయితే నేను ఆ వీల్ వల్ల అన్నట్టుగా భయపడి ఇంకా అప్పటి నుంచి ఆ వీల్ జోలికి అయితే వెళ్ళను అనమాట. అలాగే ఇక్కడ ఈ బ్లాక్ రాడ్ ఉంది కదా, దీనికి 1 డ్రాప్ ఆయిల్ వేసుకోవచ్చు. అలాగే దీనికి గ్రీజ్ అప్లై చేస్తే ఇంకా స్మూత్గా రన్ అవుతుందండి. మిషన్ని మనము నీట్గా మెయింటైన్ చేసినప్పుడే అది ఎటువంటి ట్రబుల్ లేకుండా మనకి నీట్గా వర్క్ అయితే చేసి పెడుతుందండి. లక్షలు పెట్టి మిషన్ తీసుకున్నప్పుడు మనం మెయింటెనెన్స్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే మనకు వర్క్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అదైతే చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి. ఇంత డస్ట్ ఉన్నప్పుడు మిషన్ మనకి ట్రబుల్ ఇస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు మిషన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి ట్రబుల్ లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే ఇస్తుంది అనమాట. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.